అల్లు అర్జున్ విషయానికి వస్తే ఎలక్షన్ల ప్రచారం దగ్గర నుంచి ఒక ఇది మొదలైంది మెగా ఫ్యామిలీల మధ్య. సో అది ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళ ఫ్యామిలీల మధ్య ఏముంది అనేది వాస్తవం ఏంటి అనేది పక్కన పెడితే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తాం. సో ఇప్పుడు అల్లు అర్జున్కి దగ్గరయ్యే ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ ఉందా అన్న సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి తగినట్టే వారు చేస్తున్న కార్యకలాపాలు ఊతమిస్తూ ఉన్నాయి. ఏమంటారు? అంటే వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుని మాట్లాడేస్తున్నారు దీన్ని. అంటే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నారు. అంటే అల్లు అర్జున్ తప్పేమీ లేదు, తప్పంతా నాగబాబు చేసిందే, కాబట్టి నాగబాబు సారీ చెప్తే తప్ప ఇది సాల్వ్ అవ్వదు. అలాగే ఈ మధ్య బెంగళూరులో ఆయన పుష్ప వర్సెస్ అడవిరాముడు అని ఒక కంపారిజన్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. దానికి కూడా వివరణ ఇవ్వాలి. ఆయన అంటే అడవిరాముడు సినిమాకి పుష్పకి పోటీ అంటే కంపేర్ చేస్తూ అడవిరాముడు అటవీ సంపదను కాపాడాడు, పుష్పరాజు అమ్మేసుకున్నాడు, స్మగ్లర్గా మారాడు, స్మగ్లర్ హీరో అయ్యాడు ఇప్పుడు, అప్పుడేమో ఫారెస్ట్ ఆఫీసర్ హీరో అని మాట్లాడాడు ఆయన. అయితే అదే రామారావు గారు అది 77లో వచ్చింది అడవిరాముడు. దానికంటే ముందు 2-3 ఏళ్ల ముందు దేవుడు చేసిన మనుషులు అనేటువంటి సినిమాలో ఆయన స్మగ్లర్గానే నటించాడు. ఎన్టీ రామారావు గారు కూడా ఈ చరిత్ర అంతా తవ్వి చూపిస్తున్నారు. మగాడు అనే సినిమాలో కూడా ఆయన స్మగ్లర్గానే నటించాడు. అది కూడా అడవిరాముడి కంటే ముందే వచ్చింది. కాబట్టి చరిత్రలో ఆయన స్మగ్లర్ వేషాలు చేశాడు. ఆయన హీరోగానే స్మగ్లర్ హీరోగానే ఉన్నాడు ఆ సినిమాల్లో కూడా, దేవుడు చేసిన మనుషుల్లోనూ అలాగే మగాడు సినిమాలోను. మీరేదో కొత్తగా ఇది పుష్పరాజు స్మగ్లర్ హీరో అయ్యాడు అన్నట్టుగా మాట్లాడతారేమిటి అని కూడా వీళ్ళు రాసేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. రాసి మెగా కుటుంబంలో ఒక చీలిక వచ్చింది, ఆ చీలికని తమకు అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి తాపత్రయం కనిపిస్తోంది వాళ్ళల్లో. అల్లు అర్జున్కి మేము పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడతాము, అలాగే అల్లు అర్జున్కి మద్దతుగా ఎవరు మాట్లాడినా వాళ్ళకి మద్దతు ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అయ్యి మాట్లాడటం మొదలుపెట్టారో జనసేన నుంచి కూడా మాటలు మొదలైనాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆయన ఇమ్మీడియట్గా మళ్ళీ 2వ రోజు మీడియా వెళ్ళి అడిగినప్పుడు అల్లు అర్జున్కి నాకు వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేవు, ఆయన అంటే నాకు గౌరవం ఉంది, కానీ ఆయన అలా రియాక్ట్ అయ్యాడని చెప్పి నేను మాట్లాడాను తప్ప మాట్లాడాలని కాదు, మీరు మళ్ళీ నన్ను మాట్లాడించే ప్రయత్నం చేయకండి అన్నాడు. అంటే యూటర్న్ తీసుకున్నట్టుగానే భావించాలి శ్రీనివాస్ గారు. అయితే కొంతమంది జనసేన కింది స్థాయి కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే క్రమం చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న ఈ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు రెచ్చగొడుతున్నాయి. వాళ్ళని రెచ్చగొట్టడంతో వీళ్ళు కొంచెం దూకుడుగానే మాట్లాడుతున్నారు. అలాగే మెగా అభిమానులు కూడా దూకుడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ట్వీట్స్ చూసి చిరంజీవి గారి కాళ్ళు కడిగితే తప్ప, నీళ్లు నెత్తిన జల్లుకుంటే తప్ప మేము క్షమించము, ఇలాంటివి అటునుంచి దొరుకుతున్నాయి. నిజానికి చిరంజీవి గారి ఈ విషయంలో ఎప్పుడూ మాట్లాడింది లేదు. అలాగే అల్లు అర్జున్ కూడా చిరంజీవి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ బ్యాడ్గా మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదు. ఒకే ఒక్కటి అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా పుష్ప ప్రస్తావన చేయలేదు, కానీ గంధద గుడి అనే పేరు ప్రస్తావించాడు. ఆ సినిమా పేరు అడవిరాముడికి మూలమైనటువంటి సినిమా పేరు ప్రస్తావించాడు ఆయన, పుష్ప పేరు ప్రస్తావించాల. అలాగే అల్లు అర్జున్ ఈ శిల్పా రవి కోసం ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పలేదు, తెలుగుదేశం చెప్పలేదు, చంద్రబాబు గారి పేరు కానీ పవన్ కళ్యాణ్ పేరు కానీ ప్రస్తావించలేదు. అక్కడికి వెళ్ళి కేవలం ఇతను నా మిత్రుడు, మంచివాడు, ఎన్నుకుంటే మీకు మంచి చేస్తాడు, ఎన్నుకోండి అంతవరకే మాట్లాడాడు అతను. అంతకుమించి ఒక్క మాట తోలలేదు. అంత బందోబస్తుగానే ఉన్నాడు తను. అయితే మొన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో ఆయన తబిత గారి గురించి మాట్లాడుతూ కొంచెం ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆవిడ ఇన్వైట్ చేశారు, నేను వచ్చాను అని అంటే సరిపోయేది.
దాన్ని మించి ఒక ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన. అంటే నన్ను ఇష్టపడిన వాళ్ళ కోసం ఎంతవరకైనా పెడతాను, ఏం చేయడానికైనా సిద్ధపడతాను అనటం 2 విధాలుగా బయట ప్రచారం అయిపోయింది. అది ఒకటేమో ఇష్టం ఉన్న వాళ్ళ కోసం పెడతాను అన్నాడు, పిఠాపురం రాలేదంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు అని ఒక వ్యాఖ్యానం చేశారు. ఆయన అనలేదు అది. ఆయన చెప్పిన దానిలో నుంచి ఈ అర్థాన్ని డిరైవ్ చేసి బయట ప్రచారం చేశారు వీళ్ళు. రెండోది, నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎక్కడి దాకా అయినా వెడతాను అంటే శిల్పా రవి కోసం వెళ్ళినట్టుగా వెళ్తాను అని. కాబట్టి ఇది మాకు అనుకూలమే, అంటే ఇతను వైఎస్ఆర్సీపీ వైపు ట్రావెల్ ఉంది అని ఒక సెన్స్. ఇలా రకరకాల అర్థాలు తీసి గొడవ చేస్తున్నారు. కానీ వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆయన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో మాట్లాడిన 3వ రోజు చిరంజీవి గారి బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే సందర్భంగా చిరంజీవి గారిని ఆయన ట్విట్టర్ వేదికగా ఆయనకి బర్త్డే విషెస్ చెప్పాడు. ఆయన ఇతన్ని ఆశీర్వదిస్తూ రెస్పాండ్ అయ్యాడు. వాళ్ళ మధ్య గొడవలు లేవు. ఆయన అల్లు అర్జున్ బర్త్డేకి సతీ సమేతంగా వెళ్ళి ఆశీర్వదించి వచ్చాడు చిరంజీవి గారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన సందర్భంగా అల్లు ఫ్యామిలీ కనిపించలేదు అక్కడ. అది టోటల్గా వాళ్ళ కుటుంబ వ్యవహారంగా జరిగింది. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్ మాత్రమే ఉన్నారు. కాబట్టి అది క్లోజ్డ్ వ్యవహారము అనుకుంటే, అలా అనుకుంటే ఓకే. కానీ దాన్ని కూడా బయటకు తీసి ఈ సెన్స్లో ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు అందరూ. ఇలా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు రోడ్డు మీద చర్చించటంగా మారింది అల్లు అర్జున్ ఎపిసోడ్లో. దీనికి ఎక్కువ పెట్రోల్ పోస్తోంది. అంటే ఆల్రెడీ ఇటు నుంచి పెట్రోల్ పోసే పని నాగబాబు గారు చేశారు. దానికి అదనపు పెట్రోల్ పోసే పని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకుంది. వైఎస్ఆర్సీపీ ఇస్తున్నటువంటి ప్రకటనలు, వాళ్ళు చేస్తున్నటువంటి మాటలు, వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద రాస్తున్న వ్యాఖ్యానాలు, ఇవి ఇప్పుడు మంట రాజేస్తున్నాయి. పొలిటికల్ గేమ్గా మారిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ పొలిటికల్ ఏరియాలోకి వచ్చేసాడు. పొలిటికల్ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఇక నోరు విప్పక తప్పదు. ఎవరో ఒకళ్ళు అరవింద్ గారు కల్పించుకుని, అయ్యా దీన్ని గొడవ చేయకండి అయిపోయింది అని ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇప్పటికీ ఈ రోజుకి కొనసాగుతోంది. వీళ్ళు వాళ్ళ కాళ్ళు కడగాలని, వాళ్ళు వీళ్ళు కాళ్ళు కడగాలని గొడవ. కాబట్టి ఈ పొలిటికల్ వార్ ఎలా ముగుస్తుంది అనేది ఇప్పుడు చూడాలి. అల్లు అరవింద్ గారే దీనికి ఇనిషియేట్ తీసుకోవాలంటారు. తప్పదు. చిరంజీవి గారు ఎలాగో మాట్లాడు, అరవింద్ గారు చొరవ తీసుకుని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, బాబు దీన్ని ఇంతకంటే లాక్కండి అని చెప్పాలి. అంటే ఇప్పుడు మెగా అభిమానులు ఒక మాట అనేశారు. అతని సినిమా రిలీజ్ ఉంది, కరెక్ట్గా 100 రోజులు ఉంది ఇంకా, పుష్ప రిలీజ్ పార్ట్ 2. కాబట్టి ఆ సినిమాని అడ్డుకుంటాం మేము అన్న టోన్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. మేబీ అరవింద్ గారు అనుకోవచ్చు ఇది కూడా మంచిదే, అంటే ఒక కాంట్రవర్సీ నడుస్తుంటే సినిమాకి బజ్ క్రియేట్ అవుతుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదామని కూడా అనుకోవచ్చు ఆయన. ఎందుకంటే వాళ్ళ మధ్య సీరియస్గా విభేదాలు ఉన్నట్టు ఎక్కడ కనబట్టలేదు. ఆయన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవగానే నిర్మాతలని తీసుకుని వెళ్ళి కలిశాడు. ఆయన కలిసి ఇండస్ట్రీ సమస్యలు చెప్పాడు. ఆయనకి చెప్పి బయటకు వచ్చి మీడియా ముందు వీళ్ళందరూ ఏం మాట్లాడారో లోపల బయటకు వచ్చి మీడియాకి చెప్పింది ఆయనే, అరవింద్ గారే. కాబట్టి పవన్ కళ్యాణ్తో నిజంగానే సీరియస్గా గొడవ ఉంటే ఈ బృందాన్ని లీడ్ చేయటము, ఈ కార్యక్రమాలన్నీ ఆయన భుజాన వేసుకుని ఉండేవాడు కాదు. అందుకని గ్యాప్స్ అంటే ఒకటి, అల్లు రామలింగయ్య గారి లెగసీ ఆ ఫ్యామిలీ కొనసాగిస్తోంది. అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ పెట్టడం వెనకాల ప్రోగ్రామ్ అదే. అది అల్లు బ్రాండు. ఆయన రామలింగయ్య గారి మనవడు మాత్రమే అల్లు అర్జున్. అతన్ని చిరంజీవి మేనల్లుడుగా చూడటం అనేది మానేసి, అంటే మెగా కాంపౌండ్ హీరోగా చూడటం మానేసి, అల్లు అనేది అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే నాటికే 5 సద్దినోత్సవ చిత్రాలు ఉన్నాయి వాళ్ళ బ్యానర్లు గీతా ఆర్ట్స్లో. అరవింద్ గారు అప్పటికే ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్. అయితే చిరంజీవి గారి వలన ఇతను మెగా ప్రొడ్యూసర్గా మారాడు. చిరంజీవి వలన అరవింద్ గారు పెరిగాడు, అరవింద్ గారి వలన చిరంజీవి పెరిగాడు.
వాళ్ళిద్దరి మధ్య ఆ సహకారం నడిచింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరి పిల్లలు ఒకే ఏరియాలో ఉన్నారు. అసలు వివాదం ఎందుకు జరుగుతోందంటే మెగాస్థానం కోసం గొడవ ఇది. అంటే అర్జున్ వెళ్తాడా ఆ ప్లేస్లోకి, లేకపోతే రామ్ చరణ్ వెళ్తాడా అనేది ఒక గొడవ ఉంది ఇంటర్నల్గా. అది అరవింద్ గారే చెప్పాడు ఓపెన్గా, వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు కాబట్టి స్పర్ధ ఉంటుంది, అది అనివార్యం, దాని గురించి ఎవరూ మాట్లాడక్కర్లేదు అన్నాడు ఆయన. అది ఓకే, కానీ ఇలా ప్రతి మాటని విపరీతార్థాలు చేసి బయట గందరగోళం చేయటం అనేది అనవసరం. పూర్తిగా రాజకీయ కోణంలోకి వెళ్ళిపోతున్నటువంటి అనవసరమైన గొడవ ఇది. ప్రపంచానికి సంబంధం లేని గొడవ చేస్తున్నారు రోజు. ఈ గొడవని ఆపటం కోసం అరవింద్ గారు ఒకసారి మీడియా ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉన్న టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మాట్లాడారు. చూసారు కదండి, ఇవాళ చిత్రసీమలో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ చిత్రసీమ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసి